వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటి అమ్మ భోజనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు మనం పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలాగా టేస్టీగా మరియు హెల్తీగా హాట్ గార్లిక్ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హాట్ గార్లిక్ నూడిల్స్ మీకు నచ్చిన నూడిల్స్ తెచ్చుకోవచ్చు. ఒక ఎగ్, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, క్యాబేజ్, మొలకలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి, పసుపు, ఆయిల్, సోయా సాస్, టమాటో సాస్, గరం మసాలా, మిరియాల పొడి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా ఇందులో ఉప్పు, ఎగ్ని ఇలా చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ని పక్కకు తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇలా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దాన్ని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే క్యాబేజ్, సన్నగా తరిగిన క్యాబేజ్, వెల్లుల్లి, బీన్స్, క్యారెట్ ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకుందాం. కూరగాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హెల్తీగా పిల్లలు తినని వాళ్ళు కూడా ఇందులో వేస్తే తింటారు. మొలకలు వేసుకుందాం. చెక్క లవంగాల పొడి, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత కారం, గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి. ఇప్పుడు దీన్ని కొద్దిగా వేగనిద్దాం. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా సోయా సాస్, టమాటో సాస్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మ్యాగీకి సరిపడా వాటర్ ఇందులో వేసుకోవాలి. మూత మూసేసి బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇందులో మనం వాళ్ళు ఇచ్చిన మ్యాగీ మసాలా వేద్దాం. నూడిల్స్ మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ వేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం నూడిల్స్ వేసుకుందాం. పుదీనా, ఇప్పుడు నూడిల్స్ ఉడికే వరకు మూత మూసి ఉడికించుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా నూడిల్స్ రెడీ అయిపోయాయి మనకిప్పుడు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా చిన్నగా కట్ చేసుకుందాం. ఆనియన్ సైడ్ గార్నిషింగ్కి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకి నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి ప్లేటింగ్ చేసుకుందాం. అంతే, పచ్చిమిర్చితో కొత్తిమీర, మనం ఆల్రెడీ ముందుగా వేయించుకున్న ఎగ్, ఇలా అన్నీ పైన వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా, టేస్టీగా, సింపుల్గా, త్వరగా అయిపోయేలాగా హాట్ గార్లిక్ ఎగ్ నూడిల్స్ రెడీ. ఇది పిల్లలకి కూడా హెల్తీనే. మనం మొలకలు కూడా వేసుకున్నాం కాబట్టి హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటి అమ్మ భోజనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.